Hi guys, welcome back to our channel Coding Charm Sai alias Diploma Tribe. చాలా మంది కామన్ బాక్స్ లో అడుగుతున్నారు డిప్లొమా రిజల్ట్స్ ఎప్పుడు, ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అండ్ అలాగే ఈసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఆల్సో ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అవి ఎప్పుడో రిలీజ్ అయ్యాయి, బట్ నాకు వీడియో చేయనీకి టైం అయితే లేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నా. ఫస్ట్ అయితే నేను రిజల్ట్స్ గురించి, ఈసెట్ కౌన్సిలింగ్ గురించి చెప్పేస్తా. ఈసెట్ కౌన్సిలింగ్ గురించి చెప్పేస్తే మీకు రిజల్ట్స్ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా మీ డిప్లొమా అనేది కంప్లీట్ అవ్వాలి. ఓన్లీ మీకు ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ అయితే రాలేదు. అవి వచ్చిన తర్వాతే మీకు ఈసెట్ కౌన్సిలింగ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మొత్తం కన్సిడర్ చేసి ఈసెట్ కౌన్సిలింగ్ కి ఒక స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతాడు. లాస్ట్ ఇయర్ వచ్చేసి కౌన్సిలింగ్ జూలై స్టార్టింగ్ వీక్ లో జరిగింది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఈసెట్ కౌన్సిలింగ్ అనేది జూలై స్టార్టింగ్ వీక్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ డిప్లొమా రిజల్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ వి, థర్డ్ సెమ్ వి, ఫోర్త్ సెమ్ వి మీకైతే డిలే చేయరు, మోస్ట్లీ తొందరగా అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్స్టెంట్ సప్లీ నోటిఫికేషన్ డేట్స్ అయితే చూద్దాం. ఇన్స్టెంట్ సప్లీ వచ్చేసి ఎవరైతే అక్టోబర్, నవంబర్ లో అండ్ అలాగే ఏప్రిల్, మార్చ్ ఎగ్జామినేషన్స్ లో ఫెయిల్ అయింటారో ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకైతే ఇన్స్టాంట్ సప్లీ కండక్ట్ చేస్తారు. ఇక మీరు చూసుకోవచ్చు, థియరీ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసి టెంటేటివ్ డేట్ జూలై 7 నుంచి స్టార్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇన్స్టాంట్ సప్లీది 22 జూన్, అంటే ఎస్టర్డేనే వెబ్సైట్ లో ఎనబుల్ చేసింటారు. ఇంకా ఎవరైనా పే చేయకోకుంటే వీళ్ళైతే పే చేయండి వితౌట్ పెనాల్టీ. ఫీ పే చేయనీకి ఇన్స్టెంట్ సప్లీకి 28 జూన్, ఇన్ కేస్ విత్ పెనాల్టీ అయితే 30 జూన్, అండ్ తత్కాల్ ఫీ అయితే జూలై 2. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు లాస్ట్ డేట్ లోపు అందరు పే చేసేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన సెంటర్స్ లోనే మీకు అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో రీవెరిఫికేషన్ కూడా చూద్దాము. ఎవరికైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఫిఫ్త్ సెమ్ స్టూడెంట్స్ రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి, ఐ నో మీరందరు బాగా రాసింటారు, సమ్ టైమ్స్ అలా జరుగుతుంది, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. రీకౌంటింగ్ కి పర్ సబ్జెక్ట్ వచ్చేసి 600 రూపీస్, అండ్ ఫోటో కాపీ కావాలంటే మీ బుక్లెట్ 1000 పర్ సబ్జెక్ట్. ఇన్ కేస్ రీవెరిఫికేషన్ చేయాలంటే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 4500. ఈ ఫీజెస్ చూసిన తర్వాత నేను ఒక సజెషన్ ఇస్తాను, మీరు వచ్చేసి ఇన్స్టాంట్ సప్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫైనల్ ఛాన్స్ కాబట్టి డిప్లొమా విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేసుకోనికి ఇన్స్టాంట్ సప్లీ అప్లై చేసుకోండి. ఏమన్నా అంటే ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అవుతారు, అదే డిసడ్వాంటేజ్. డేట్స్ వచ్చేసి రీకౌంటింగ్ కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24 జూన్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే టుమారో స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి రీవెరిఫికేషన్ కి, రీకౌంటింగ్ కి, ఫోటో కాపీకి 29 జూన్. ఇన్ కేస్ ఎవరైతే రీకౌంటింగ్ కి అప్లై చేసి ఉంటారో వాళ్ళు ఫోటో కాపీకి కానీ, రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళకి డేట్ వచ్చేసి జూలై 12 అప్ టు 5 PM వరకు ఉంటుంది. ఇదన్నమాట ఇన్స్టాంట్ సప్లీ గురించి, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అండ్ ఈసెట్ కౌన్సిలింగ్ డిప్లొమా రిజల్ట్స్ గురించి అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.